క్రికెట్ అంటే భారతీయులకు ఒక మతం కంటే ఎక్కువ. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా క్రికెట్టే సర్వస్వం అని భావిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఇక వరల్డ్ కప్ వంటి టోర్నమెంట్లు వస్తే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆఫీసులకు సెలవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి రోజులు మళ్లీ వచ్చేసాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లు వస్తే ఆఫీసులకు సెలవు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు కొందరు. ఇటీవలే ఐపీఎల్ జోరు ముగిసింది అనుకునే లోపే టీ20 వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. టీ20 క్రికెట్ అంటేనే కళ్ళు చెదిరే సిక్సర్లు, వికెట్లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే పోరు. రెండేళ్లకోసారి వచ్చే టీ20 వరల్డ్ కప్ కు ఈసారి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 2న ఈ క్రికెట్ ఫెస్ట్ ప్రారంభం కానుంది. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్ర చూస్తే మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ధోని తన మ్యాజికల్ క్యాప్టెన్సీతో భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించాడు. సేవాగ్, గంభీర్ బ్యాటింగ్ లోను, హర్భజన్ బౌలింగ్ లోను రాణించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టింది ఈ టోర్నమెంట్ లోనే. పాకిస్తాన్ తో ఫైనల్లో ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ బ్యాటింగ్ లో అదరగొడితే బౌలింగ్ లో శ్రీశాంత్, ఆర్పీ సింగ్ రాణించారు. ఆఖరి వికెట్ తీసిన జోగిందర్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన క్షణాలను సగటు క్రికెట్ అభిమానులు అంత తేలిక మర్చిపోలేరు. సింగిల్ ఓవర్లో 6 సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ ఈ వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ కావడం విశేషమని చెప్పాలి. ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే టీమిండియా లెజెండ్ రాహుల్ ద్రావిడ్ కు కోచ్ గా ఇదే చివరి టోర్నీ. అందుకే ఈ కప్ గెలిచి ద్రావిడ్ కు గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో ఐపీఎల్ తో ఊపులోకొచ్చిన కుర్రాళ్లతో టీమిండియా కలకలలాడుతోంది. అమెరికాలో భారత సంతతి ప్రజల నుంచి పూర్తి మద్దతు టీమిండియాకు లభించనుంది. ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య వరల్డ్ కప్ లో అడుగు పెడుతున్న టీమిండియా విజేతగా నిలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమిండియా.